కాదంబరి జేత్వాని వ్యవహారంలో ఆమె సన్నిహితుడిపై నమోదు చేసిన మరో ఫేక్ కేసు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పలు ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. జేత్వాని సన్నిహితుడైన అమిత్ సింగ్ ను విజయవాడలోని ఓ స్పా కేంద్రంలో విచుడుగా పేర్కొంటూ కేసు పెట్టేందుకు అప్పటి పటమట పోలీసులు వినిపించిన రాగమేంటి? ఇక పోలీసులకు ఈ స్పా స్కెచ్ ఇచ్చిన అధికారులు ఎవరు? కమిషనరేట్లోనే నిర్ణయం తీసుకున్నారా? డీజీ స్థాయి అధికారి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత స్పా కేంద్రంపై దాడులు చేశారా? విషయం చెప్పగానే నాటి ఇన్స్పెక్టర్ డిఎన్కే మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారా అనేవి ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు. కాదంబరి ఐఫోన్ల పాస్వర్డ్లను తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్ సింగ్ పై పటమట పోలీసులు ఫేక్ కేసు నమోదు చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఒక పక్క ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కాదంబరిపై నమోదు అయిన కేసు వ్యవహారంపై విచారణ జరుగుతుంది. ఇదిలా ఉండగానే పటమట పోలీసులు నమోదు చేసిన కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుక్కల విద్యాసాగర్ సూచనతో అమిత్ సింగ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారుడిగా అప్పటి ఇన్స్పెక్టర్ డీకేఎన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో A1 గా డిచన్ తమాంగ్, A2 గా అమిత్ కుమార్ సింగ్, A3 గా భాస్కర్, A4 గా మోట్పల్లి ప్రశాంతి, ఇక గద్దె మల్లికార్జునరావు, A5 గా లక్కీ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, A6 గా సంతిపోగు జవహర్ బాబు, A7 గా త్రిపురమల్లు శ్రీనివాసులను చేర్చారు. వారి నుంచి 11,000 రూపాయల నగదు, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 15 ప్రోను సీజ్ చేసినట్లు కోర్టుకు సమర్పించిన FIRలో పేర్కొన్నారు.